హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే జేఎన్టీయు కాకినాడ అండ్ జేఎన్టీయు గాజువాక, జేఎన్టీయు అనంతపురం అండ్ జేఎన్టీయు విజయనగరం వాళ్ళందరికీ R23 రెగ్యులేషన్ ఏంటండి, R23 రెగ్యులేషన్లో M2 రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏంటి అని అంటే సెకండ్ యూనిట్లో ఏ విధంగా అడుగుతారు, ఏ బిట్లో ఏ క్వశ్చన్ అడుగుతారు అనేది చెప్తాను. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క లింక్స్ అండ్ మీకు ఓల్డ్ అండ్ న్యూ ప్లేలిస్ట్ కలిపి ఆల్మోస్ట్ 120 వీడియోస్ చేశానండి. అది చూడండి, క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా. కొంచెం 3 years బ్యాక్ వీడియోస్ కొంచెం బ్లర్ అయితే హాఫ్ సెకండ్లో మళ్ళీ సెట్ అవుతాయి, అవి చెక్ చేసుకోండి. బట్ చాలా వీడియోలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటితో పాటు మన గ్రూప్స్లో నేను ఓల్డ్ ప్లేలిస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాను. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ కనుక ఫుల్ అయితే కనుక 3 to 4 వాట్సాప్ లింక్స్ ఇస్తాను, ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోండి అమ్మా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మ్యాథమెటిక్స్ 1 ఉన్నంత ఈజీగా మీకు M2 అనేది ఉండదు. ఎవరికి ఈజీ ఉంటుంది? ఎవ్రీడే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అండ్ మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈజీగా ఉంటుంది. 1 day ముందు 1 week ముందు మాత్రం బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టం. ఒక్కొక్క యూనిట్ మినిమం 2 to 3 times రివిజన్ చేసుకుంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓన్లీ 1-2 యూనిట్స్ చదువుకొని వెళ్తా అంటే యాక్చువల్ మెథడ్స్ ఐడెంటిఫై చేయలేక ఆ 1-2 యూనిట్లో కూడా మీరు మార్క్స్ అనేది మిస్ అవుతారు. కాబట్టి ప్రతి యూనిట్ చదవండి. మీకు ప్రాబ్లంగా ఉంటే ఏ యూనిట్ స్కిప్ చేయాలనేది నేను లాస్ట్ మినిట్ హెల్ప్లో చెప్తాను. మీకు ఏది కావాలన్నా కంపల్సరీ లైక్ అండ్ కమెంట్ కంపల్సరీ చేయండి. దాన్ని బట్టి నేను మీకు మోర్ వీడియోస్ షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అనేది ఏ ఒక్కరు వదిలేయొద్దు. వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉంది అండ్ ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తారు. నేను క్వశ్చన్ నెంబర్ కూడా చెప్తున్నాను. ఈ యూనిట్ నుంచి మనకి జేఎన్టీయు కాకినాడ, గాజువాక, విజయనగరం వాళ్ళకి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయండి? లాంగ్ క్వశ్చన్లో 10 మార్క్స్ వస్తాయి బేటా, అండ్ షార్ట్లో 4 మార్క్స్ వస్తాయి. షార్ట్ ఎక్కడ అడుగుతారు? పార్ట్ ఏలో ఈ క్వశ్చన్కి రిలేటెడ్ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? CDలో అడుగుతారు. 2 మార్క్స్ అండి ఇవి. ఇక్కడ ఏది అడుగుతారనంటే 2-3 ఫస్ట్ యూనిట్ 4 క్వశ్చన్ నెంబర్ 4 and 5లో అడుగుతారు. 4లో A ఉంటుంది, B ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే R అనే ఆప్షన్తో AB ఇస్తారు. అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ పార్ట్ ఏలో షార్ట్ చేయాలి, 2 questions 2 మార్క్స్ అండ్ లాంగ్ చేయాలంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి స్టార్టింగ్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటిది? వాట్ ఈజ్ హోమోజీనియస్? మీ సిలబస్ చూస్తే గనక మనకి స్టార్టింగ్ హోమోజీనియస్ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్. నేను ఆల్రెడీ చెప్పాను, పవర్స్ ఈక్వల్ ఉంటే హోమోజీనియస్, అన్ఈక్వల్ ఉంటే నాన్ హోమోజీనియస్ అంటాము. అండ్ వాటితో పాటు ఏమేమి అడుగుతారంటే షార్ట్లో హోమోజీనియస్ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, దీన్నే YC అంటారు, దీన్నే ఇంకా ఏమంటారు మనం CF కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని కూడా అడుగుతారు. లేదా ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు? D² - 2D + 1 = 0 ఫైండ్ YC ఆర్ సాల్వ్ అంటారు. అంటే మనకి ఓన్లీ LHS ఉంది కాబట్టి యూ విల్ గెట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇలాంటి క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, వెరీ సింపుల్గా ఉన్నాయి ఇస్తారు. ఇది నేను మన వీడియోస్లో కాకుండా షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో కొన్ని సాల్వ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండండి బెట్ట, ఓకే. అండ్ ఇంకొకటి షార్ట్ కట్స్ అందులో షార్ట్ క్వశ్చన్స్కి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీటితో పాటు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి కూడా ఇందులో అడుగుతారు. అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ నుంచి ఒక షార్ట్ రావచ్చు. అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్, మనకి పర్టికులర్ ఇంటిగ్రల్లో 6 to 7 టైప్స్ అండ్ మెథడ్స్ చెప్పాను, చాలా క్లియర్గా ఉన్నాయండి. అంటే ఈక్వల్ టు e⁻ax అని సింపుల్గా ఇస్తారు. ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లం ఇచ్చేసి 1/2d² + 2d ఈ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయితే ఏం చేయాలో చెప్పాను. అలాంటి షార్ట్స్లో అడుగుతారు. అంటే x/f' దీని డెరివేటివ్ కనుక్కొని
మళ్ళీ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, అది కూడా 0 అయితే x² డబుల్ డెరివేటివ్. ఇలాంటివి షార్ట్ క్వశ్చన్స్లో అడుగుతారు. ఓకేనా, క్లియర్గా చేయండి. అండ్ లాంగ్లో ఏ బిట్లో ఏది అడుగుతారో కూడా చెప్తాను, వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇవి వైసీలో అడుగుతారు, వైపీలో నుంచి కంపల్సరీ మనకి లాంగ్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది. యూనిట్ మొత్తం చదవలేని వాళ్ళు అట్లీస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, పర్టికులర్ ఇంటిగ్రల్లో ఉన్నటువంటి అన్నీ చదవండి. యూనిట్ చాలా ఈజీ, ఏ ఒక్కరు వదిలేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాట్ ఈస్ ద సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిదని అడుగుతారు. ఇంకా ఏముంది మీ సిలబస్లో, సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెరీ మోస్ట్ ఈజ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లో రైట్ ఏ ఫార్ములా అని అడుగుతారు. ఆర్ వి ఆఫ్ ఎక్స్ ఏంటి, యూ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఇలాంటి షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇప్పుడు లాంగ్ వచ్చేటప్పటికి మరి ఏం చదవాలి మేడం, నేను ఓన్లీ ఈ వైసీ వైపీ వరకు చదువుకొని వెళ్తే ఏమవుతుంది అని అడుగుతారు. వాళ్ళకి చెప్తాను, 5 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. వైసీ వైపీ చదువుకుంటే 5 మార్క్స్ లాంగ్ అండ్ షార్ట్లో నుంచి ఒక 2 మార్క్స్, అంటే 7 మార్క్స్ మ్యాక్సిమం, 5 మార్క్స్ మినిమం అయితే వస్తాయి. ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ చదువుకున్న వాళ్ళకి. వాటితో పాటు మరి పేపర్ క్రిటికల్గా ఇస్తే ఎలా అడుగుతారని చెప్తాను చూడండి. ఒకవేళ మన అదృష్టం బాలేదనే అనుకుందాము, ఏ బిట్టులో మీకు కంపల్సరీ వైసీ ఆర్ వైపీ, ఇక్కడ ఆర్ ఒక ఈక్వేషన్ ఇస్తారు, d² - 2d + 1 = 8e⁴x sin x అండ్ x². ఇలా లెంతీగా ఇచ్చారు, sin 2x + x², ఇలా పెద్దగా ఇచ్చారు అంటే దెర్ ఈజ్ నో ఏబి, డైరెక్ట్ మనకి 10 మార్క్స్ ఇస్తారు. ఎందుకని, ఇది e⁴ax v x ఆల్ మెథడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అలాంటిది ఒక ప్రాబ్లం ఉందండి, అది కూడా చెప్తాను వీలైతే. చూడండి, ఇప్పుడు అదేంటంటే 8 మన ఓల్డ్ ప్లేలిస్ట్లో ఉంది, 8e⁴x sin అండ్ x²లో అలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు లాంగ్కే ఇస్తారు. బట్ మీరు అన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇది మీ అదృష్టం బాగుంటే. బాగలేదు అని అంటే ఏ బిట్లో 5 మార్క్స్ ఇస్తారు వైసీ వైపీ 4th అండ్ బి బిట్లో వచ్చేసి దిస్ ఈజ్ డామ్ షూర్ క్వశ్చన్, కంపల్సరీ ఐదర్ ఇక్కడని ఇవ్వచ్చు, ఇక్కడని ఇవ్వచ్చు. ఏంటిది అది చెప్పండి, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే దీన్ని ఇక్కడనే అడగొచ్చు, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. అర్థమైందా? 5 మార్క్స్ అండ్ 5, లేదు లెంతీగా ఉంటే దీన్ని కూడా 10 మార్క్స్కి అడుగుతారు. మరి ఇంకొక బిట్ ఏ విధంగా అడుగుతారంటే, ఇది కంపల్సరీ ఐదర్ సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడగొచ్చు ఆర్ ఎల్సిఆర్ సర్క్యూట్స్. మనకి ఫస్ట్ యూనిట్లో ఎల్సిఆర్ లేదండి, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. అదేంటంటే ఈసీ ఉంది, జస్ట్ సెకండ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంది. సెకండ్ యూనిట్లో ఎల్సిఆర్ సర్క్యూట్స్ ఉంది. అంటే మీరు ఎలా చూడండి అని అంటే, ఆన్ అండ్ యావరేజ్ చదివే వాళ్ళు, లాస్ట్ మినిట్ చదివే వాళ్ళు వైసీ వైపీ పక్కా నేర్చుకొని వెళ్ళండి బెట, 5 to 7 మార్క్స్. వాటితో పాటు వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అనేది మీకు వచ్చుండాలి. అండ్ సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా మీరు నేర్చుకున్నారనుకోండి, షూర్ షార్ట్ మీకు ఒకవేళ ఎల్సిఆర్ లేకపోయినా ఈ 3 ఆల్ మెథడ్స్ నేర్చుకుంటే మీరు కంపల్సరీ 10 మార్క్స్ వస్తాయి. లేదు మేడం, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్కి ఎల్సిఆర్ అడిగారు. ఇంకొక క్రిటికల్ కేసు ఏంటి తెలుసా మీకు, 4th చూడండి. ఇంకొక కేసు ఏంటి అని అంటే, 4Aలో వైసీవైపీ ప్రాబ్లం అడిగాడు అండ్ బిలో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అడిగారు. అప్పుడు 5th బిట్ ఎలా అడుగుతారు తెలుసా, 5A అనేది లైక్ వైసీవైపీ వస్తుంది అండ్ 5B అనేది ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అడిగారు అనుకోండి, ఆర్ లేదు సైమల్టేనియస్ అయినా అడిగారు అనుకోండి, ఐదర్ ఇక్కడ సైమల్టేనియస్ ఆర్ ఎల్సిఆర్, లేదు అని అంటే పక్కా ఎల్సిఆర్ అడుగుతారు.
ఈ విధంగా అంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఎల్సిఆర్ సైమల్టేనియస్ అనేది ఒక బిట్లో వస్తే వైసీవైపి ఇంకో బిట్లో వస్తాయి. మరి మీరు దీన్ని బట్టి మీ నాలెడ్జ్ని బట్టి మీకు వచ్చినటువంటి మెథడ్స్ని బట్టి మీరు ఏవి చదవాలి ఎలా చదవాలని డిసైడ్ చేసుకోండి. నా సజెషన్ అయితే ఏ ఒక్క మెథడ్ కూడా మిస్ చేయొద్దు. ఎల్సిఆర్ అనేది నేను పోస్ట్ చేస్తాను, చాలా క్లియర్గా అండ్ ఈజీగా చేస్తానండి. చూడండి, ఏ ఒక్క మెథడ్ వదిలేయద్దు. ఎందుకంటే 14కి 14 మార్క్స్ మీకు స్కోర్ చేసే బెస్ట్ యూనిట్ M2లో అంటే సెకండ్ యూనిట్. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో ఆల్మోస్ట్ ఓల్డ్ అండ్ న్యూ ఈ యూనిట్కి 30 వీడియోస్ ఉన్నాయి మినిమం. టోటల్ M2 వచ్చేసరికి 120 వీడియోస్ ఉన్నాయి. బట్ M2 అనేది కంపల్సరీ మెంబర్షిప్లోనే ఉంటుంది. మెంబర్షిప్ తీసుకొని మీకు మోర్ అండ్ మోర్ కంటెంట్ ఉంటుంది, అది మీరు చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే ఏ క్వశ్చన్ అయినా రాంగ్ ఉండొచ్చు. కాబట్టి మీరు కంపల్సరీ 4AB రాసినా రాయకపోయినా రాసినే ముందు రాయండి. రాయనివి ఒకవేళ AB పర్ఫెక్ట్ చేశారండి, నేను 5AB రాయలేదు మేడం ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ ఉందని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు మిస్టేక్ చేశారు. అనుకోకుండా 5ABలో కనుక క్వశ్చన్లో మిస్టేక్ ఉంది అనుకోండి, దానికి మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి లాస్ట్లో ఏవేవైతే క్వశ్చన్స్ రాయలేదు వాటి నెంబర్స్ వేసేసి ఆన్సర్ అని రాసి వదిలేయండి. మిస్టేక్స్ ఉంటే కనుక మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఈ విధంగా మీరు ఎవ్రీడే మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఎప్పుడు ఏ టైంలో అయినా ఏ వీడియో అయినా పోస్ట్ చేయొచ్చు. షార్ట్స్లో షార్ట్ కట్స్ ఎలా చేయాలో చెప్తాను అండ్ అలాంగ్లో కూడా LCR ఈసీ సర్క్యూట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ వీడియోని మాత్రం క్లాస్మేట్స్కి, గ్రూప్స్కి, వాట్సాప్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఎన్ని కమెంట్స్ ఉంటే నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.